ఇవాళ ఎస్ఎస్సి ఫస్ట్ లాంగ్వేజ్ ఎగ్జామ్ జరిగింది. సో ఎస్ఎస్సి అనగానే ఫస్ట్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ హిందీ తెలుగు పిల్లలే మన దగ్గర ఉన్నారు చాలామంది. ఎట్లా రాశారు ఎగ్జామ్ అందరూ? సూపర్. సో పేపర్ కూడా చాలా ఈజీ వచ్చింది. ఒకసారి చూపెట్టి ఎంత సంతోషంగా కనబడుతున్నారు అందరూ కూడా. సో ఎట్లా రాశారు ఎగ్జామ్? సూపర్. సో ఫస్ట్ ఎగ్జామ్ చాలా బాగా రాశారు. రివ్యూ చెప్తాను చూడండి. సరే సేమ్ అదే 80 మార్క్స్ పేపర్లో 60 మార్క్స్ మెయిన్ పేపరు, 20 మార్క్స్ ఆబ్జెక్టివ్. సో ఇందులో నాకు తెలిసేసి 28 మార్క్స్ కీలకం చాలా. ఎందుకంటే ఒకటి శతక పద్యాల మన ప్రవర్తనను చక్కదిద్దుతాయి అనే అంశాన్ని సమర్థిస్తూ రాయండి, లేదా వ్యాసుని భిక్షాటం వృత్తాంతం మీ సొంత మాటలో రాయండి. నాకు తెలిసి అందరూ కూడా వ్యాసుని భిక్షాటం గురించి రాసినట్టున్నారు. వినడానికి మాట్లాడడానికి ఎవరి భాష వాళ్ళకు బాగుంటుంది ఎందుకో వివరించండి. ఇది కూడా 7 మార్క్స్ అన్నీ కూడా ఆల్ ఆర్ 7 మార్క్స్. రామాయణంలోని పాదుకా పట్టాభిషేక వృత్తాంతాన్ని వివరించండి. ఇది రాసిర్రా? ఇదా లేకపోతే హనుమంతుడు పట్టాభిషేకమే రాసిర్రా? తర్వాత మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే చెడు ఫలితాల గురించి వాటి నివారణ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియదు. కరపత్రం అంటే పోస్టర్, మాదక ద్రవ్యాలు డ్రగ్స్ అనుకుంటా. తర్వాత మిగతా అన్నీ కూడా పారాగ్రాఫ్ రైటింగ్, పారాగ్రాఫ్ చదవడము, ఆన్సర్స్ రాయడము. నాకు తెలిసి ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్లో ఎవరు కూడా ఫెయిల్ కారు. అలాగే హిందీ చూసుకుంటే ఏం చేశారంటే హిందీలో కూడా सेम टाइप ऑफ पैटर्न, पैराग्राफ रीडिंग 4/7 28 मार्क्स. बात की पहचान कविता के आधार पर बताइए कि लक्ष्य की प्राप्ति के लिए आप क्या करना चाहिए. इधर राष्ट्रपति सावन के महीनों में राशिरा, सावन की महीनों की प्रकृति में क्या क्या परिवर्तन होते हैं, इधर राशिरा. नेक्स्ट हनुमान प्रसाद के हरी सब्जी का मर्ज है, इस कथन को उदाहरण द्वारा स्पष्ट कीजिए. इधर असल तो लेखिका का बहुत यू रोड. लास्ट में खेलों का महत्व और पेड़ संरक्षण विषय पर పోస్టర్. ఏది పోస్టర్ మేకింగ్. సో పోస్టర్ మేకింగ్ చాలా ఈజీ అనుకుంటా కదా. సో మొత్తం మీద ఇలా రాష్ట్రం మొత్తం కూడా పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ ఏదైతుందో తెలుగు కానీ హిందీ కానీ చాలా ఈజీగా వచ్చింది. దాని పేపర్ కోడ్ వచ్చేసి 1003 పేపర్ ఇవాళ కోడ్ అది వచ్చింది 1003. తెలుగు కూడా అంతే, తెలుగు వచ్చేసి 1009. సో అందరు హ్యాపీయా? సో తెలుగు అండ్ హిందీ చాలా పిల్లలు చాలా బాగా రాస్తారని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతారు. ఆల్ ద బెస్ట్. అందరు కూడా మంచిగా ఇలా ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ రాసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అలాగే రేపటి పేపర్ గురించి మంచిగా ప్రిపేర్ కాండి. రేపు సెకండ్ లాంగ్వేజా? సో సెకండ్ లాంగ్వేజ్ మళ్ళీ తెలుగు రాష్ట్రాలకు హిందీ ఉంటుంది, హిందీ తెలుగు ఉంటుంది. సో సెకండ్ లాంగ్వేజ్ పేపర్ రేపు ఎగ్జామ్ ఉంటుంది. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ సెకండ్ లాంగ్వేజ్ పేపర్. అండ్ ఎవరు తెలుగు పేపర్ ఎవరిది అండ్ హిందీ ఎవరిది? సమీ. సో మొత్తం మీద ఇంటికి వెళ్ళండి, కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తినేసి రెస్ట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత సెకండ్ లాంగ్వేజ్ పేపర్ ప్రిపేర్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ ఫర్ రైటింగ్ సెకండ్ లాంగ్వేజ్ ఎగ్జామ్ టుమారో. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.